నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ సబ్జెక్ట్ గురించి అందరూ అనేక విశ్లేషణలు చెప్పారు. మనం ఇప్పుడు కూడా మాట్లాడడంలో దాని అర్థం ఏంటి అంటే, ముఖ్య ఉద్దేశం ఇలాంటి వ్యాఖ్యలు ఇంకెవరు చేయకూడదు అంటే, ఎలాంటి దాంట్లో నిజ నిర్ధారణ లేదు, ఆరోపణ మాత్రమే. ఆరోపణలు కూడా ఏమంటే అవి చేయొచ్చా? ఒక మంత్రి స్థానంలో ఉండి ఇలాంటి స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా ఎలా అంటే అలా మాట్లాడచ్చా అంటే, కొండా సురేఖ గారు ఆ ఆరోపణ చేయడం అనేది, అది సమంత గారు కావచ్చు, లేకపోతే నాగార్జున గారి ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం కావచ్చు, ఏదైనా కానీ మొత్తం హోల్ అందరూ హట్ అయ్యారు. సినీ ఇండస్ట్రీ అంతా కూడా కాస్త రెస్పాండ్ అయ్యింది దాని మీద. నిజానికి ఏకకంఠంతో ఆవిడ అలా మాట్లాడి ఉండకూడదు, ఇది తప్పు అని అయితే చెప్తున్నారు. ఎందుకు పొలిటికల్ దీంట్లోకి ఎవరెవరినో లాక్కుని వస్తున్నారు? ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? పొరపాటు నోరు జారారా అంటే కాదు, ఇంటెన్షనల్గా చెప్పినట్లుగానే అనిపిస్తుంది. ఎవరిని సంతోషపెట్టడానికి, ఎవరిని బాధ పెడుతున్నామని ఆలోచించకుండా ఉండడానికి. ఇది అంటే మనకందరికీ తెలుసు, రాజకీయాలు ఎప్పటికప్పుడు దిగజారిపోతున్నాయి. అంటే దానికి డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయిందంటే కొంతకాలం క్రితం, అంటే ఒక 10 ఏళ్ల క్రితం రాజకీయాలు మనం పరిశీలిస్తే అప్పుడు ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ ఉండేవి. కానీ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకురావడము, లేకపోతే నువ్వు అదను ఇదను ఇట్లా పచ్చి బూతులు తిట్టుకోవడము ఉండేది కాదు. ఏమున్నా నువ్వు అక్కడ డబ్బు తినేసావు, ఇక్కడ డబ్బు తినేసావు, నీవు ఈ ఫలానా స్కామ్లో ఉన్నావు, నువ్వు ఏదో చెప్పేవాడు. రాజకీయ ఆరోపణలు మాత్రమే ఉండేవి. ఇండియన్ పాలిటిక్స్లో ఇది చాలా కొత్తది. ఇప్పుడు నిన్న వచ్చిన ఆరోపణ అంటే, ఒక రాష్ట్ర మంత్రే ఒక సెలబ్రిటీ కుటుంబాన్ని చాలా నీచంగా ఒక వివాదంలోకి లాగడం అనేది ఇంత మునుపు ఎక్కడ జరిగినట్టు దాఖలాలు లేవు. యాక్చువల్గా ఈ చెత్త బురద రాజకీయం ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు, 2-3 నెలల క్రితం వరకు కూడా కొంతమందిని రాజకీయ నాయకులకి ఎవరో మహిళలతో ముడిపెట్టి ట్రోలింగ్ చేయడము, లేదా డిబేట్లు చేయడము, ఇదంతా కూడా చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఇట్లాంటి చెత్త బురద లేదు అని సంతోషించే లోపు అంతకు మించి వచ్చి పడింది. మామూలు నదుల తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ప్రవహిస్తాయి, కానీ బురద వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చింది. ఇప్పుడు ఏమిటంటే, ఆమె కొండా సురేఖ గారు సీనియర్ నాయకురాలు. ఆమె నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయ్యారు నుంచి ఉన్నారు, ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేశారు. చాలా నిబద్ధతతో ఆమె ఏదైనా ఒక మాటకు కట్టుబడి ఉంటారు. అంటే అంత మునుపు ఆమెకి రోషయ్య గవర్నమెంట్లో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా జగన్ గారి వైపు ఉండాలి అని, తెలంగాణలో జగన్ గారికి బలం లేదని తెలిసి కూడా ఆ రోజుల్లో నేను రాజశేఖర రెడ్డి కుటుంబానికే విధేయురాలుగా ఉంటాను అని చాలా గట్టిగా ప్రకటించి, తనకు అంటే రాజకీయ ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి నిలబడిన వ్యక్తుల్లో ఆమె ఒకరు. కానీ అలాంటి కొండా సురేఖ గారు ఉన్నట్టుండి ఒక మీడియాతో అలా మాట్లాడడం అనేది చాలామందిని షాక్ గురి చేసింది. ముందు ఆమె ఏమి మాట్లాడారు అనే దానికంటే కూడా ఆమె ఇలా ఎందుకు మాట్లాడారు అనేది కొంచెం షాక్ అయింది. అంటే ఆమె ఏవో తన రాజకీయ ప్రత్యర్థులను ఏవో తిట్టేవాళ్ళు, కానీ ఇలా చేసేవాళ్ళు, ఇలా మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే ఆమె ప్రాబ్లం ఏమిటంటే, ఆమె కొంతకాలంగా ట్రోలింగ్ చేస్తున్నారు దారుణంగా. ఈ ట్రోలింగ్ బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నాయి, వీటి వెనుక కేటీఆర్ ఉన్నారనేది ఆమె ఆరోపణ. సరే, కేటీఆర్ గారు మీరు రాజకీయ ప్రత్యర్థిని మీరు ఏమైనా అనండి, మీరు ఏమైనా విమర్శలు చేసుకోండి, రాజకీయ విమర్శలు చేసుకోండి, ఆరోపణలు చేసుకోండి, మీ పార్టీ ఇంకా రాదు, పునాదులతో సహా పెకలించేసినాము అనండి, ఏమైనా అనండి. కానీ ఇక్కడ ఏమిటంటే, కేటీఆర్ గారి మీద కంటే కూడా వీళ్ళందరినీ లాక్కొచ్చేసారు. సమంత గారికి రాజకీయాలకి ఏమిటి సంబంధం? అమ్మాయి ఏమనింది? మేము చాలా కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జీవితంలో, నిజానికి అమ్మాయికి ఏం పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఫిలిం బ్యాక్గ్రౌండ్ కానీ లేదు కదా. ఇంత కష్టమైన సినీ పరిశ్రమలో ఒంటరిగా నేను ఎంతో దూరం ప్రయాణించి ఎంతో పోరాటం చేసి నేను ఈ స్థాయికి వచ్చాను. ఒక మంత్రిగా ఇప్పుడు మీరు ఇంత మాట అనడం అనేది మీకు ఏ రకంగా కరెక్ట్ అని ప్రశ్నించారు. సరే, ఈ మీద క్షమాపణలు చెప్పారు, అక్కడితో అయిపోదు కదా. నాగార్జున గారి కుటుంబం మీద వీళ్ళు తెచ్చి బురదేశారు, కేటీఆర్ గారి మీద కాదు. కేటీఆర్ గారిని రాజకీయ ప్రత్యర్థి కూడా మీరు ఏమని అనుకోండి, ఈయన కుటుంబం మీద తెచ్చి బురదేశారు. ఈ బురద ఎలా కడుక్కోవాలి? సరే, సినీ పరిశ్రమ అంతా ఆయనకు మద్దతు ఇచ్చింది, నైతిక మద్దతు ఇచ్చింది, ఇవన్నీ ఓకే. కానీ ఇంత మరి జుగుప్సాకరమైన ఆరోపణలు ఒక మంత్రి స్థాయిలో ఉండే ఆమె చేయడం అనేది, ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్తారు?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడడం లేదు. ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? సురేఖ గారు అనేది కరెక్ట్ అని చెప్పగలరు అయినా? సురేఖ గారిని ఎవరైనా కాంగ్రెస్ నాయకులు ఆమె మాట్లాడిన మాటలను ఎలా సమర్థిస్తారు? సమర్థించేదానికి అక్కడ అవకాశం కూడా లేదు. కేటీఆర్ గారు శత్రువు అయితే కావచ్చు, కేటీఆర్ గారి మీద మాట్లాడింది కాబట్టి మీకు ఆమె ఆరోపణల్లో సబబు ఉంది అని అనిపించడానికి కూడా వీల్లేదు. వేరే రాజకీయ ఆరోపణలు చేసి ఉంటే ఓకే, ఎవరైనా సమర్థిస్తారు, అది వాళ్ళే మామూలే. అది పాలిటిక్స్లో కొత్త ఏముంది, పాలిటిక్స్లో తిట్టుకోవడము ఇవన్నీ కూడా అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, ఎక్కడ ఏమి జరిగినా ఈ రాజకీయ చర్చలు, ఈ బురద వివాదములకి మహిళలను తీసుకొస్తున్నారు. మహిళలకి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ గారి పేరు వచ్చింది, సమంత గారి పేరు రాకుండా రకుల్ ప్రీత్ సింగ్ గారి పేరు మాత్రమే వచ్చి ఉంటే సినీ పరిశ్రమ ఇంత నైతిక మద్దతు ఇచ్చుండేదా? వీళ్ళు కూడా ఆలోచించాలి. అది అక్కడ సెలబ్రిటీ కుటుంబం కోసం మీరు నైతిక మద్దతు ఇచ్చారనేది అందరూ సపోర్ట్ చేసే విషయమే, ఎవరు దాన్ని కాదనలేదు. కానీ సినీ పరిశ్రమలో కూడా ఏమీ అండలేనటువంటి ఒక అమ్మాయికో లేదన్నటువంటి ఎవరో ఒక అమ్మాయి బయటకు వచ్చి అయ్యా నన్ను ఇలా వేధిస్తున్నారు, నాకు ఇలా కష్టాలు ఉన్నాయి అని చెప్పుకుంటే మీరు అంతే నిజాయితీగా నైతిక మద్దతు ఇవ్వాలి కదా ఎవరికైనా సరే. అది సినీ పరిశ్రమ నేర్చుకోవాలి. అంటే వేరే ఎవరు పెద్దగా ప్రాముఖ్యత లేని వాళ్ళ మీద ఆరోపణలు వస్తే మీరు పట్టించుకోకుండా ఉండి, సెలబ్రిటీ కుటుంబాల మీద ఆరోపణలు వస్తే మీరు నైతిక మద్దతు ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు. నైతిక మద్దతు అనేది నిస్సహాయంగా ఉన్న అందరికీ ఇవ్వాలి. అది ఎవరు ఏమిటంటే అంటే దాంట్లో న్యాయాలు మీరు విచారించాలి కదా. ఎవరైనా బయటకు వచ్చి మాకు ఇలా అన్యాయం జరిగింది అని ఆరోపణలు చేసినప్పుడు మీరు న్యాయాలు విచారించి మీరు నైతిక మద్దతు ఇవ్వాలి. అది ముందు అది నేర్చుకోవాలి. సరే, ఇక సురేఖ గారు క్షమాపణలు చెప్తారా, మంత్రి పదవిని వదిలేస్తారా, కాంగ్రెస్ వాళ్ళు దీనికి ఎలా రెస్పాండ్ అవుతారు, మిగతావన్నీ కూడా ఇప్పుడు ఆయన పరువు నష్టం వేశారు. ఈ పరువు నష్టాలు ఇవన్నీ తెగవివి. ఎందుకంటే ఈ దేశంలో ఎవరైనా ఏ పరువు నష్టం కేసులో అయినా గెలిచి చివరి వరకు గెలిచి పోరాడిన దాఖలాలు ఎన్ని ఉన్నాయి మనకు? ఉదాహరణలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ పరువు నష్టాలు ఇవన్నీ కాదు, కానీ కాంగ్రెస్ పార్టీకే నష్టం జరిగింది సురేఖ గారి వ్యాఖ్యానాల వల్ల. ఎందుకంటే సంస్కారం ఉన్న ఎవరైనా సరే నిరసిస్తారు, అసహించుకుంటారు, సింపుల్గా చెప్పాలంటే. అవును, ఏది మాట్లాడవచ్చు ఏది మాట్లాడకూడదని ఒక్క క్షణం ఆలోచిస్తే అయిపోయేది. ఆవిడ కూడా ఏదైనా ఈ సోషల్ మీడియానో లేకపోతే ఏదో ఒక ట్రాప్లో పడిపోయి ఈ విషయాన్ని బయటికి ఇట్లా మాట్లాడినట్లుగా ఉన్నారు మీడియా ముఖంగా. అంటే బహుశా రేవంత్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి, లేకపోతే ఇటు కేటీఆర్ మీద ఉన్న విపరీతమైన అంటే ఆవిడ్ని ఆ రకంగానే ఏదో ట్రోల్ చేశారు కాబట్టి, నన్ను అలా చేశారు కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా ఏదో దెబ్బ కొట్టాలని ప్రయత్నించి అదేమో బూమరాంగ్ అయిపోయింది. సోషల్ మీడియా ట్రోలింగ్ని ఎవరు ఆపగలరు? దానికి ఎవరు ఎక్కడ అడ్డుకట్ట వేయగలరు? దానికి అతీతులు ఎవరైనా ఉన్నారా? అందరూ కూడా దాని బాధితులే కదా, ఏదో ఒక రూపంలో సోషల్ మీడియా బాధితులే కదా. సెలబ్రిటీ పొజిషన్లో ఉన్న అందరూ కూడా సోషల్ మీడియా బాధితులే కదా, ఇంక్లూడింగ్ టాప్ పొలిటీషియన్స్. అందులో మోదీ లేరు, రాహుల్ గాంధీ లేరు, చంద్రబాబు లేరు, జగన్ లేరు, ఎవరు లేరు, అందరూ వస్తారు. ఎక్కడ రెమెడీ? మీరే రెమెడీ కనుక్కోండి. చట్టసభల్లో ఉన్నారు, శాసనకర్తలు మీరే కదా. ఎవరైతే మీరు గవర్నమెంట్లో ఉన్నారో, ఎవరైతే పెద్ద పెద్ద పొజిషన్లో మంత్రులుగాను ఉన్నారో, మీరే దానికి రెమెడీ కనుక్కోండి. మీరే బాధితులుగా మారి మేము బాధితులు కాబట్టి మేము ఎవరినైనా ఏమైనా అంటాము అనేసి ఊరికి దీంతో సంబంధం లేని అమాయకులందరినీ తీసుకొచ్చి మీరు లాగేసి ఆ బురదంతా వేసి ఎంత చర్చ చూడండి. ఇంత చర్చ అవసరమా? ఇప్పుడు అమ్మాయి ఎక్కడో సినిమాలు చేసుకుంటా ఉంది, తనకేదో ఆరోగ్యం కూడా బాగాలేదు, ఒకవైపు అనారోగ్య ఇబ్బందులతో ఎదుర్కొంటూ ఇక వీరు విడాకులు అంటారా? ఆమె ఇష్టం, అది ఎంతోమంది పెళ్లి చేసుకుంటారు, విడాకులు తీసుకుంటున్నారు కదా. అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, వాళ్ళకి ఏమైనా అంటే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అది వాళ్ళ ఇష్టం కదా. వాళ్ళ ఇష్టంగా వాళ్ళు చట్టపరంగా తీసుకున్న విడాకులకు కూడా మీరు ఇష్టం వచ్చిన భాష్యాలు చెబుతూ మీరెవరు అసలు వాళ్ళ కుటుంబంలో ఇది జరిగింది అది జరిగిందని మాట్లాడడానికి? మీరు కేటీఆర్ని తిట్టుకోండి, ఏమైనా తిట్టుకోండి, ఆయన మీద ఏమైనా ఆరోపణలు చేసుకుని మీరు ఎన్నైనా రాజకీయ ఆరోపణలు చేసుకోండి. రాజకీయ ఆరోపణలకి మిగతా వ్యక్తులను ఎందుకు తీసుకొస్తారు? అందులో మహిళలను ఎందుకు తీసుకొస్తారు? ఒక జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తూ వాళ్ళని తీసుకొచ్చే హక్కు, వాళ్ళని రోడ్డు మీద పెట్టే హక్కు మీకు ఏముంది? ఒక మహిళా మంత్రిగా మీరు ఎలా చేస్తారు ఈ పని? మీరు కూడా మహిళే కదా. మీరు కూడా మీ ప్రాబ్లం ఏంటి? నన్ను సోషల్ ట్రోలింగ్ చేస్తూ నన్ను తిడుతున్నారు అనేదే కదా మీ ప్రాబ్లం. ఇప్పుడు మీరే బాహాటంగా మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు తిట్టారు.
దానికి ఏంటి సమాధానం? ఎవరు చెప్తారు సమాధానం? అవును, ప్రభుత్వం మీదే కాబట్టి పోనీ ముందు ప్రభుత్వంలో కేటీఆర్ ఇన్ కేస్ మీకు నిజంగానే ఏమన్నా చేశారనిపిస్తే సాక్ష్యాలు సంపాదించండి, అది మీకు సులభమే అవుతుంది. ఏదో రకంగా పోనీ ట్రాప్ చేశారు అంటే కాల్ రికార్డ్స్ ఏంటంటో అన్నారు కదా, అప్పుడు వాటిని ఏమన్నా వీలైతే సాధించి వాటి ద్వారా అంటే అప్పుడు కూడా మహిళల పేర్లు బయటికి రానియకుండా చూడడం అనేది అది అవసరం. అది ఇప్పుడు మనము ఏదైనా న్యూస్ పేపర్లో వార్తలు వేస్తున్నప్పుడు లేదా ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు మామూలు నైతికపరమైన రూల్ ఏమిటి? ఆ అమ్మాయి పేరు రాయకూడదు, బాధితురాలి పేరు రాయకూడదు, బాధితురాలి మొహం టీవీల్లో కానీ ఎక్కడా కూడా చూపించకూడదు అనేది మామూలుగా పెట్టుకున్న రూల్ కదా. ఈ రూల్ని ఎలా వైలేట్ చేస్తారు మీరు? ఈ రూల్ను వైలేట్ చేసేసి ఒక సెలబ్రిటీ మహిళను తీసుకొచ్చి ఇంత దారుణమైన ఇప్పుడు బురదంతా వేసేసారు. బురద వేసేసి నా తప్పు అయిపోయిందంటే ఎట్లా? నిజానికి బురద సమంత మీద కంటే కూడా నాగార్జున ఫ్యామిలీ మీద పడింది. కుటుంబమే కదా. కుటుంబం అనేది మన దేశంలో ప్రముఖ కుటుంబాల్లో అదొకటి. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక 80-90 ఏళ్ల సినిమా చరిత్ర ఉంది. ఆ కుటుంబానికి ఒక స్టూడియో ఉంది. వాళ్ళని తీసుకొచ్చి ఇంత అన్యాయంగా ఒక ఆరోపణ చేస్తే ఒక కేవలం ఒక ఎన్కన్వెన్షన్ కోసం ఆయన ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారని అనడం కూడా చర్చించకూడదు. మనం చర్చించడం కూడా తప్పదు. ఎందుకంటే అది ఇంకా దాని మీద ఏం మాట్లాడినా తప్పే. సురేఖ గారు నోరు జారడం కాదు, ఇంటెన్షనల్గానే ఆమె కేటీఆర్ గారిని ఇరికించాలని తిట్టారు. నోరు జారింది కాదు, అది ఆమె ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయ్యే మాట్లాడినారు. మీడియా ముందు అలా ఎలా నోరు జారుతారు? అక్కట్ నోరు జారు రేవంత్ రెడ్డి గారిని తిట్టండి చూద్దాం. తిట్టరు కదా, మీ పార్టీ ముఖ్యమంత్రి కదా ఆయన. కాబట్టి నోరు జారడం కాదు, ఆమె ఈ కేటీఆర్ గారిని ఏదో ఇరికించేసాను, అతని మీద బురద వేసాను అనేసి అందరి మీద బురద వేసి తానే ఇరుక్కుపోయారు. రైట్ సార్. సరే, ఇది ఎవరు చేసినా తప్పే. మళ్ళీ కొందరు అడుగుతారు, మరి జగన్ పార్టీలో లేకపోతే వైసీపీలో ఎవరు ఇలా చేయలేదా, ముందు మంత్రులు చేయలేదా అంటే చేసినప్పుడు ఎప్పుడైనా వాళ్ళది తప్పని అనేది ఎవరిదైనా సమర్థించేది చేస్తున్నారు. ఆ రోజు వైసీపీ వాళ్ళు టీడీపీ నాయకుల కుటుంబాల్లో ఉన్న మహిళల్ని తీసుకొచ్చి మాట్లాడడం అనేది ఘోరమైన తప్పది. వాళ్ళు భారతి గారి గురించి ఇంకొకరి గురించి మాట్లాడడం అది ఘోరమైన తప్పు. తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో అతను దువ్వాడ లేదా విజయసాయి రెడ్డి గారి మీద డిబేట్లు పెట్టి చర్చలు పెట్టి నీచమైన ఆరోపణలతో డిబేట్లు పెట్టడం అనేది కూడా మీడియా వాళ్ళ తప్పది. ఏదో సోషల్ మీడియాలో నోటికి వచ్చింది రాసుకుంటున్నారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక బాధ్యతాయుతమైన ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఇవే డిబేట్లు ఇవే చర్చలు పెట్టుకుంటుంటే ఇట్లా వ్యక్తిగత జీవితాలను తెచ్చేసి ఇప్పుడేమో తెలంగాణకు బాకి తెలంగాణలో కొంత లేదు. తెలంగాణలో ఇట్లా మామూలు రాజకీయ ఆరోపణలు చేసుకునే వాళ్ళే కానీ వ్యక్తుల కుటుంబాలను ఇష్టం వచ్చినట్లు తిట్టుకునేది లేదు. కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని తిట్టడం లేదు. ఇప్పుడు కొత్తగా మొదలైంది. ఇంకా దీనికి ఎక్కడో చోట వీళ్ళే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఏమవుతుందంటే అందరూ బాధితులు అవుతారు. దీంట్లో ఎవరికి మినహాయింపు కాదు. ప్రతి ఒక్కరి ఇంట్లో మహిళలు కూడా బాధితులుగా మిగులుతారు. దీంట్లో వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళు ఏమన్నా రాజకీయాల్లో ఉన్నారా? వాళ్ళని ఎందుకు లాగుతారు మీరు తీసుకొచ్చి? ఈ అంశము చర్చించుకోవడం అనేది ఒక విధంగా మంచిదే. ఎందుకంటే ఇంకోసారి ఇట్లాంటి పని చేయాలంటే ఎవరైనా కొద్దిగా ఆలోచించి చేస్తారు అనే ఒక నమ్మకంతో దీని మీద ఎంతోమంది రెస్పాండ్ అయ్యారు. ఈ రెస్పాండ్ అవ్వడం కూడా ఒక విధంగా మంచిదే. ఎందుకంటే ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా వాళ్ళు జాగ్రత్త పడడానికి అని వాళ్ళు అనుకుంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు అని తెలియడానికి. రైట్ సార్, థ్యాంక్ యూ.